హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాం. ఫస్ట్గా అందులో ఆయిల్, ఆవాలు, శనక్కాయ పప్పులు, తర్వాత శనగబాలు వేసుకొని కొంచెంసేపు తర్వాత బాగా కలబెట్టి తర్వాత అందులో కరివేపాకులను వేసి మనము ఫస్ట్ ఆనియన్స్, టమోటా అలాగే గ్రీన్ చిల్లీ సపరేట్గా కట్ చేసుకొని తర్వాత వాటిల్లో మనం కట్ చేసిన ఈ వెజిటేబుల్స్ని అందులో వేసి కొంచెంసేపు తర్వాత బాగా కలబెట్టి తర్వాత అందులో సాల్ట్ వేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేయాలి అందులో. తర్వాత అంతా కలబెట్టుకోండి. కాసేపు మగ్గనిచ్చి విధంగా ఇలా మగ్గిన తర్వాత మాకు పొడి పొడిగా కావాలనేసి 1 గ్లాస్ ఉప్మాలోకి 2 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాం. మెత్తగా కావాలంటే 2.5, 3 అలా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి వాటర్ వేసుకున్నాక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. మీకు సరిపోయింది అనిపిస్తే మీకు అవసరం లేదు. మేము ఇప్పుడు సేమియాలను ఉప్మాను 2 మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాం. మీకు వద్దు మేము మాకు అలవాటు లేదు అనుకుంటే మీరు ఉప్మా ఒక్కటైనా వేసుకోవచ్చు. బాగా ఎసురు మగ్గాలి. ఎసురు బాగా మగ్గిన తర్వాత ఉప్మాలను సేమియాలను 2 మిక్స్ చేసి ఇందులో వేసుకుంటున్నాం. వేసుకునేటప్పుడు ఇలా కలబెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు కలబెట్టి ఉడికిన తర్వాత స్లో సిమ్లో చూపించాలి. బుడబలు చూడండి ఒకసారి ఎలా వస్తున్నాయో. ఫైనల్గా మనకి ఇప్పుడు వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. మామిడికాయ ఊరగాయ బాగుంటుంది కాబట్టి మేము అందులో మామిడికాయ ఊరగాయ వేసుకుంటున్నాం. బాగా ఆకలి వేస్తుందంట, ఏమి తినిపించాలంట. ఉప్మా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ కామెంట్ చేసుకోండి. Thank you. Bye bye.